హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనాస్ కిచెన్. ఇవాళ నేను మీకు మలై డ్రై ఫ్రూట్ స్వీట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. బయట షాప్స్లో కొనే కంటే కూడా ఇంట్లోనే చాలా డెలిషియస్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ 1/2 లీటర్ తాజా గడ్డ పెరుగుని తీసుకున్నానండి. ఈ పెరుగుని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇంతకుముందు నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ పెరుగు పైన మీగడ్ని మనం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి ఈ 1/2 లీటర్ పెరుగుని వేసుకోండి. దీన్ని మనం కప్స్ వైజ్ చూసామంటే 2 కప్పుల పెరుగు. ఇలా పెరుగు మొత్తాన్ని వేసేసుకున్నారా? ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోండి. లేదంటే మీరు తినే స్వీట్ని బట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 5-6 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మూత పెట్టి హై స్పీడ్ మీద ఒక 10 సెకండ్ల పాటు ఇలా స్మూత్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా సపరేట్ చేసుకున్న మలైని ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకోండి. మీకు నచ్చితే ఫ్రెష్ కోకోనట్ని కొంచెం గ్రేట్ చేసుకొని కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ కొన్ని చాప్డ్ నట్స్తో గార్నిష్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిపైన కొంచెం హార్లిక్స్తో కానీ బోర్న్విటాతో కానీ గార్నిష్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చెర్రీని కూడా వేస్తున్నానండి. డెకరేషన్ అన్నది మీ ఆప్షనల్ మాత్రమే, మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకొని మీరు పిల్లలకి ఇలా సర్వ్ చేశారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. అంతే అండి, ఎంతో డెలిషియస్గా ఉండే మలై డ్రై ఫ్రూట్ స్వీట్ లస్సీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.